చిక్కుడు పూలు చేసే విధానం నేను మంచిగా మళ్ళీ వీడియోలో పెడతాను. ఇది వట్టిగా ఇప్పుడు చేసి చూపిస్తున్నా మీకు. సేమ్ మన చిక్కుడు చెట్టు పువ్వు ఎలా ఉంటుందో చూడ్డానికి ఇది కూడా అలాగే ఉంటుంది. ఇవి చేసే విధానం అంటారా, మైదా పిండిలో కొంచెం సోడా నెయ్యి వేసి కలుపుకోవాలి. కలిపి మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకొని పూరీలాగా పెద్ద సైజు చపాతీలాగా చేసుకొని చిన్న చిన్న పూరీలు కట్ చేసుకొని ఈ షేప్ వచ్చేలా ఇలా చేసుకోవాలి. దీనికి చక్కెర పాకం పట్టి అందులో ఇలాచి పౌడర్ వేసి ఈ పాకంలో ఇవన్నీ వేసేసి తీసేసి పిల్లలకు ఇష్టంగా ఇట్లా డిఫరెంట్ షేప్లో చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడడానికి. సరదాగా ఆడుకుంటూ కూడా తింటారు. పువ్వులు తింటున్నామన్న ఫీలింగ్స్తోనే తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ పిల్లలకు చేసి పెట్టండి. ఏం లేదండి, చపాతీ చేసినంత టైం పడుతుంది అంతే. ఎంత కమ్మగా ఉంటాయంటే బాగా చక్కెర తీయగా ఉండదు, చప్పగా ఉండదు. పిల్లలకు మంచిగా ఇష్టంగా తింటారు. కరకర కమ్మగా వీరల వాళ్ళు ఉన్నాయి. ఇలాచి ఫ్లేవరు, నెయ్యి ఫ్లేవరు భలే ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో చేసి పెట్టుర్రి. పక్కకుంటే ఫ్రెండ్స్కి చూపించుకుంటూ తింటారు. చిక్కుడు పూలు చేసింది మా మమ్మీ అని. చిన్న చిక్కుడు పువ్వు ఇది నిన్ననే పూసింది పువ్వు. ఇది మొన్నెన్నడో పూసింది పువ్వు కదా. పువ్వు ఇది మొగ్గే, చిన్న పువ్వు. ఇది పెద్ద పువ్వు విప్పింది. ఇట్లా తింటారు పిల్లలు మంచిగా. మీరు చేసి పెట్టండి మీ పిల్లలకి. కమ్మగా మంచి కమ్మగా ఉన్నాయి, నిజంగా కమ్మగా అంటే కమ్మగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. ఇవి చేసుడు మీకు ఎంతమంది తెలుసు? ప్లీజ్ ఒక లైక్ చేయరా? నేను ఇంత కష్టపడి చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు షేర్ చేయరా? నమస్తే అండి.